పగలైనా కంచే జారినా మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే. అంతా మన మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచి. దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమా జ్ఞానము మాత్రమే నా ధైర్యం యేసయ్యా, ఈ బాహుబలమే నడిపించును. నా స్థితుకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా. నీ పిల్లలకు నే నమ్యానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీదే ముంది సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా, శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా. కొంచెంలో చేరు వరకు దానిని కాపాడుకునే వారంగా, జాగ్రత్త పరుచుకునే వారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే అనుభవాలు మాకు దయచేయండి నాయన. పరిశుద్ధుడా, స్తోత్రం 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 నాయన. స్తుతులు 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 తండ్రి. నా ప్రయాణంలో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు, క్షేమకరంగా నడిపించినందుకు స్తోత్రాలు. మీరే నాయన నాయకుడిగా ఉన్నందుకు, యజమానుడిగా ఉన్నందుకు, తండ్రిగా ఉన్నందుకు, సమస్తము సర్వము నీవై ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మానవద్దు అని నాయన మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మరి ఎప్పటికప్పుడు నాయన సంఘము కూడుకోవడం, మరి సంఘానికి ఎంతో ఆశీర్వాదం, మా కుటుంబాలకి ఎంతో కూడా తండ్రి నాయన. ఒక గృహంలో నాయన అయ్యా ఈ రీతిగా కూడుకొని నాయన, మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి కొన్ని అంశాలు ప్రార్థించడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రార్థన ఆలకిస్తున్న దేవా, నెరవేరుస్తున్న దేవా, సఫలపరుస్తున్న దేవా, జయమిస్తున్న దేవా, విడుదలిస్తున్న దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి. ఎవరు నాయన మమ్మల్ని చేర్చుకొని నాయన తండ్రి నాయన దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలేని పొరుగువానిని ప్రేమింపవలెను అనునవయ్యే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువయేమని మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. ఎవరో మణిగారు? యవనస్తుడు అంటే ఎవరో? ఒక 60 ఏళ్ళు ఉంటాయా? యవనస్తుడు అంటే ఎవరో? ఒక 20, 30 లోపు అందరూ యవనస్తులే కదా. ఒక యవనస్తుడు వచ్చాడు. జనరల్గా యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారంటే ఎక్కువగా అంటే అందరూ వస్తారు, ఆ పాయింట్ అడగడానికి వచ్చేవాళ్ళు మాత్రం ఉండరు. ఎవరు వచ్చినా ఏం అడుగుతారు? వచ్చి డబ్బో, ఆరోగ్యమో, పేరో ఇవి కావాలి. ఇప్పుడు ఎవరికైనా సరే రాగానే ఏం కావాలంటే ముందు యేసుప్రభు దగ్గరికి ముందు డబ్బు కావాలి, లేదంటే ఆరోగ్యం కావాలి, తిండి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, బంగారం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, మనశ్శాంతి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా భూమి మీద సంబంధించినవే ఎక్కువగా వస్తారు ఎవరైనా ముందుగా వచ్చేది ఆయన దగ్గరికి. అందుకే కానీ యేసు ప్రభువారు మాత్రం ఆయన ఇవ్వాలనుకున్నది వేరు, మనం కోరుకునేది వేరు.
ఈ పాయింట్ చాలా తక్కువ మందికే అర్థమైంది. అయితే ఇక్కడ ఒక యవ్వనస్తుడు వచ్చాడంట. ఆయనకి ఏది కొదువు లేదు. మళ్ళీ మనకు అన్నీ ఉన్నాయంటే మనం అస్సలు చర్చికే రాము, ప్రార్థన చెయ్యం, అసలు ఇంకా ఏం మాట్లాడతామో తెలియదు, కొంచెం ఉంటే. కానీ ఆ యవనస్తుడికి ఏమనిపించిందంటే, నాకు డబ్బు బాగానే ఉంది, ఆరోగ్యం ఉంది, పేరు ఉంది, ఇక అన్నీ ఉన్నాయి, ఏదో కొదువు అనిపించింది, ఏదో నాకు తక్కువ అవుతుంది అనిపించింది ఆ యవనస్తుడికి. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, అయ్యా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఏమడిగాడు? నిత్య జీవం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జనరల్గా మనకి ఏం కావాలంటే భూమి మీద తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఉంటే అదే చాలా గొప్ప, అందుకే దేవుడు అనుకుంటాం. ఆ మాత్రం దేవుడు యేసుప్రభునే అవసరం, ఎవరైనా ఇస్తారు అయ్యి కదా. అందరూ ఇప్పుడు అంబానీ యేసుప్రభు అని కొలుతున్నాడు ఏంటి? కొలవడం. ఆయన దేవుడు వేరే. బంగారం, వెండి, డబ్బు, పేరు ప్రఖ్యాతులు కోసమే యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రాలేదు. మానవులకి ముక్తి అనేది ఒకటి ఉంది. ఆ ముక్తి కోసమే ఈరోజు ఎంతోమంది ఎన్నో తీర్థయాత్రలు, పుణ్య స్థానాలు, పుణ్య కార్యాలు, మరి ఏవేవో చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు ముక్తి రావాలి, మాకు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు ఓకే, ఒకవేళ మేము చనిపోతే మా ఆత్మకి ముక్తి, విడుదల, శాంతి అనేది ఉండాలి. ఈ రోజున చాలా మందికి అది లేక రకరకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చూస్తున్నాం మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అయితే ఈ యవనస్తుడికి వచ్చిన ఆలోచన అయితే మంచిదే. మనం కూడా అంత ఆలోచించమేమో. జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే, ఇప్పుడు యేసుప్రభువారిని నమ్ముకోగానే పెద్ద బిల్డింగ్ కట్టాలి, యేసుప్రభువారిని నమ్ముకోగానే రోగం పోవాలి, యేసుప్రభువారిని నమ్ముకోగానే ఇంకా వాళ్ళు బాగా డెవలప్ అయిపోవాలి, లేదంటే ఇంకా వేస్ట్ అన్నట్టుగా ఉంటాం. వీళ్ళు వేస్ట్ రా బాబు అన్నట్టుగా ఉంటాం. నిజమైన సంపద ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికే బ్రతుకు గురించి దేవుడు వచ్చాడు. ఆ బ్రతుకు ఇవ్వడం కోసం యేసుప్రభు వారు వచ్చారు. ఆయన కష్టపడి భూమి మీదకి వచ్చిందే అందుకు. కాబట్టి యేసుప్రభు వారు మనకి ముక్తినిస్తాడు, మనకు మోక్షాన్ని ఇస్తాడు, మన ఆత్మకి శాంతి ఇస్తాడు. చనిపోయిన వాళ్ళ గురించి మనం ఏమంటాం? చనిపోగానే వాళ్ళకి శాంతి ఉండాలి అంటాం. వాళ్ళకి శాంతి ఎందుకు ఉంటుంది? అందరికి ఉండదు. మంచి చేసిన వాళ్ళకి ఉంటుందేమో, కానీ ఇక్కడ భూమి మీద బతికినన్నాళ్ళు అందరినీ బాధ పెట్టి, కష్టపెట్టి, నష్టపెట్టి ఉన్న వాళ్ళకి శాంతి ఎలా ఉంటుంది? వాళ్ళ ఆత్మకు శాంతి ఉండదు. అందుకే వాళ్ళు అట్లా దెయ్యం అయ్యారండి, వాళ్ళు ఇట్ట అయ్యారండి, అట్ట అయ్యారండి అని చెప్తారు కొంతమంది. వాళ్ళకి విడుదల ఉండదు. మనకి ఒక ఆలోచన వచ్చిందంట, కూడా బాగుండాలి, ఇప్పుడు బాగున్నాను కదా, రేపు కూడా నేను బాగుండాలి. చూడండి, మనమైతే అంత ఆలోచించమేమో కదా, ఆత్మ గురించి అసలు ఆలోచించు. ఉన్నన్నాళ్ళు బతికినన్నాళ్ళు తిండి, ఇక విలాసాలు, లేదంటే ఈరందే ఎక్కువ. అందుకే నానా రకాల గొడవలు అవుతూ ఉంటాయి మనకి, ఈ గోల ఎక్కువ. కాబట్టి దేవుడి మీద, ఆత్మ మీద మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తే ఈ లోక సంబంధమైన వీటి మీద మనకి అంత మోజు ఉండదు. ఉందనో లేదనో బాధ ఉండదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు, అంతే. అలా రేటు తీసుకోగలుగుతాం. అయితే ఈ వ్యక్తి అడిగిన దానికి యేసుప్రభు వారు ఏం చెప్పాడంటే, అందుకు ఆయన మంచి కార్యం, ఆయన వచ్చి ఏమడిగాడు? నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యమో చేయాలి. అంటే ఏది మంచి కార్యాలు నేను చేస్తే నిత్య జీవం వస్తుంది. నేను స్వర్గానికి వెళ్ళాలంటే, మన భాషలో చెప్తున్నా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏ మంచి కార్యం చేస్తే వెళ్తాం అని అనుకుంటాం మనం. మంచి కార్యం చేస్తే పరలోకానికి వెళ్తామంటే వెళ్ళాం. మంచి పనులు ఈ లోకంలో చాలా ఉన్నాయి, చాలా మంచి పనులు ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. దేవుడిని అరగని వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, మంచి కార్యము చేసిన ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఆ యవనస్తుడు ఏమనుకున్నాడంటే, ఒక మంచి పని చేస్తే పరలోకం వెళ్ళిపోతాను, నాకు నిత్య జీవం వచ్చేద్దే అనే ఆలోచనలో వచ్చి అడిగాడు యేసుప్రభు వారిని. కానీ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. ఏం చెప్పాడండి ఆయన ఆన్సరు యేసుప్రభు వారు? మంచి కార్యం ఏం చేయాలి? ఇప్పుడు మంచి కార్యం అంటే ఏముందో, 1000 మందికి భోజనం పెట్టమంటే పెడతాడు ఈజీగా. ఏముంది? డబ్బు ఉంది.
ఒక అనాథ శరణాలయం కట్టించమంటే కట్టిస్తాడు. అది సరిపోద్దా మంచి అంటే బైబిల్ చెప్తుంది మంచి చెయ్యొద్దని కాదు, చెయ్యి, కానీ అది సరిపోదు. అర్థమవుతుందా? ఇప్పుడు కలెక్టర్ అవ్వాలంటే కలెక్టరే చదవాలి. ఒక డిగ్రీలో అంత వచ్చింది, ఇంటర్లో ఎంత వచ్చింది మార్కులు అంటే సరిపోవు. కలెక్టర్కి దానికి తగ్గ చదవాల్సిందే. అలాగే పరలోక రాజ్యం దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఈ బైబిల్లో పెట్టాడు. ఆ ఆజ్ఞలన్నీ ఏమిటి అనేది చూద్దాం. ఏమిటి ఆ ఆజ్ఞలు అంటే నరహత్య చేయొద్దు, వాడిని ప్రేమించవలు. ఇవి ఆజ్ఞలు. ఆ రోజుల్లో ఉన్న మెయిన్ ఆజ్ఞలు. అయితే ఆయన ఏమని చెప్పాడంటే ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఏం చెప్పాడండి? ఏసి చెయ్యి కాదంటలేదు, నీకున్న దాంట్లో పంచిపెట్టు, నీకున్న దాంట్లో మంచి చెయ్యి, ఓకే, కానీ ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. ఆజ్ఞలు కూడా అనుసరించాలి. ఈ రోజున మనం చెయ్యని పని ఏంటంటే ఆజ్ఞలు అనుసరించాం. మంచి పనులు బోళ్ళు చేస్తాం, భోజనాలు బోళ్ళు పెడతాం, కావాలంటే చర్చికి ఫండ్స్ ఇస్తాం, కావాలంటే చాలా చేస్తాం, కానీ దేవుడి ఆజ్ఞల్లో మాత్రం మానవుడు తప్పిపోతున్నాడు. ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి ఇందులో. మెయిన్ చెప్పాడు, ఇంకా చాలా ఉన్నాయి కొత్త ఆజ్ఞలు చెప్పాలంటే. ఏమిటి ఆజ్ఞలు అంటే ఏం చెప్పాడు యేసుప్రభువారు? హత్య చెయ్యొద్దు అన్నాడు. హత్య చెయ్యట్లేదండి మేము ఎవరిని అంటారు. ఓకే. వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడు. వ్యభిచారం చేయట్లేదండి మేము అంటాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మన చూపులు కూడా తప్పుగా మనం మనసులో ఆలోచించినా కూడా వేసి ఒకరిని చూసి చెడ్డ ఆలోచన నీ మనసులో పుట్టింది అంటే నువ్వు అప్పుడే ఆ క్షణమే అపవిత్రపరచబడినట్టే, దేవుడి దృష్టిలో నువ్వు పాపం చేసినట్టే. కానీ మనకు తెలుసు మన హృదయంలో అలాంటి ఆలోచన పడుతున్నప్పుడు ప్రభా నేను ఎందుకు శోధించబడుతున్నాను, ఈ వ్యక్తి విషయంలో నేను ఎందుకు శోధించబడాలి, నా కళ్ళు నేను తిప్పివేసుకుంటాను, నేను చూడకూడదు. ఎందుకంటే నేను చూశానంటే నాకు ఆశ కలిగిద్ది, నాకు ఆలోచన పుట్టిద్ది, దాని ద్వారా నేను అపవిత్రపరచబడతాను, దాని ద్వారా నేను ఆజ్ఞను తప్పిపోతాను, దాని ద్వారా నేను నిత్య జీవాన్ని కోల్పోతాను అని అసలు అది మరల్చుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు ఈ రోజున. చూస్తే ఏముందలేండి, అనుకుంటే ఏముందలేండి, చేస్తే కదా అనుకుంటున్నారు. చేస్తే కాదు, చూస్తే కూడా పాపమే. ఈ ఆజ్ఞను తప్పిపోతున్నారు. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? దొంగిలించవద్దు అని అన్నాడు. దొంగతనం చెయ్యొద్దు అన్నాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆస్తి తీసుకుని ఇది మా హక్కు, వాళ్ళకి ఇస్తే ప్రేమగా తీసుకో, భర్త జేబులోంచి డబ్బులు తీసుకొని వాళ్ళు నీకు ఇస్తే ప్రేమగా తీసుకో, అక్కడ ఉన్నాయి తీసుకో అంటే తీసుకో. అది తెలియకుండా తీస్తారు కొంతమంది, అది కూడా తప్పే. ఇప్పుడు అర్జెంటుగా ఏమంటారు సిగ్నల్ వేసాడు ఆగాలి, మనకేదో అర్జెంట్ పని అని వెళ్ళిపోయి సిగ్నల్ ఫైన్ కట్టాలంటాడు. నేను కట్టనండి, నేను చాలా అర్జెంటుగా వెళ్తున్నాను, నాకు అక్కడ చచ్చిపోయేటట్టుకున్నారు, సాగు బతుకుల్లో ఉన్నారు, అందుకే వెళ్ళానంటే అడు ఊరుకోడు. నువ్వు ఖచ్చితంగా కట్టి తర్వాత అయినా కట్ట అంటాడు. నీకు అవతల ఏం కారణమో అనవసరం. కొంతమంది సాకులు చెప్తారు, తప్పులు చేసేసి సాకులు చెప్తూ ఉంటారు, మేము ఆ పరిస్థితుల్లో చేసాం, మేము ఈ పరిస్థితుల్లో చేసాం అని. దేవుడు అది ఆజ్ఞ అంటే ఇంకా అదంతే, రూల్ అంటే రూల్ అంతే. దాన్ని మనం మీరి మనకు నచ్చినట్టుగా మలుచుకోకూడదు. ఓకే. అబద్ధం ఆడడం, క్షమించండి, దొంగతనం చేయడం అంటే చాలా అర్థాలు వస్తాయి. దొంగతనం అంటే ఒక ఏదో వెళ్ళి పక్కింటి వాడిది లేకపోతే బ్యాంకో వెళ్ళి తీసుకురావాల్సల్లా చాలా రకాలు ఉన్నాయి అందులో కూడా. ఒక మనిషికి ఇష్టం లేదు. ఇప్పుడు నేను వచ్చాను ఇంటికి, ఇది బాగుంది, భలే పెట్టింది ఇక్కడ దీప్తి వినోద్ బాగా పెట్టారు ఈ ఫ్యాను బాగుందమ్మే అని తీసుకుపోతా, ఇది మన చర్చిలో పెడదాం అంటే వాళ్ళ కాలం ముందే తీసుకుంటా. కానీ దేవుడు దాన్ని ఏ లెక్కలో వేస్తాడు తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఏం అనలేరు, అమ్మగారు కదా పాపం, సర్లే అమ్మగారు ఇష్టపడతారు ఓకే అని వాళ్ళ మనసులో అనుకుంటారు. కానీ నేను ఇది తీసుకెళ్ళడం దేవుడి దృష్టిలో తప్పు. వాళ్ళు హృదయపూర్వకంగా నేను అడగకుండా వాళ్ళే వచ్చి అమ్మగారు ఇది మీకు బాగుంటుంది తీసుకెళ్ళని అన్నారనుకో, అది దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను ఇది బాగుంటుంది అని నేను తీసుకుంటే అది ఖచ్చితంగా దొంగతనం కింద వచ్చింది. ఇలా ఎన్నో మనకు తెలియకుండా మనం చేస్తూ ఉంటాం. మా అమ్మ వాళ్ళ సొమ్మేగా, మా అక్కదేగా, మా నాన్నదేగా, మా ఆవిడదేగా, మా ఆయనదేగా, ఇది నాదేగా. నీ కష్టపడింది అయితే నువ్వు నీ ఇష్టం, ఖర్చు పెట్టుకో, నువ్వేమన్నా చెయ్యి. నీ కష్టం కాంది, నీది కాంది, నువ్వు కొనంది, నీకు లేనిది నువ్వు వాళ్ళు హృదయపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి, లేదా దాన్ని నువ్వు ఆశించుకో. అసలు
నువ్వు ఆశించడం కూడా దేవుడి దృష్టిలో తప్పే. ఇవన్నీ ఆజ్ఞలండి, ఇవన్నీ చెప్పాడు, చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే. దీనికి కారణం అబద్ధ సాక్ష్యాలు. చాలామంది అబద్ధాలు ఈజీగా ఆడుతూ ఉంటారు, దానికి మళ్ళీ సాక్ష్యాలు కల్పిస్తూ ఉంటారు. నిజమే కదా, మొన్న జరిగింది ఇట్ట కదా అంటారు. అక్కడ ఏం జరిగిందో వీళ్ళకి తెలుసు, కానీ వీళ్ళు మరి వాళ్ళు అడిగినప్పుడు చెప్పకపోతే బాగోదు, అవునవును అంటారు. మళ్ళీ సాక్ష్యాలు, ఇది కూడా దేవుని దృష్టిలో తప్పిపోయింది. తర్వాత తల్లిదండ్రులను సన్మానించు. తల్లిదండ్రులను సన్మానించు అన్న మాటకి ఎవ్వరు కూడా ఈ రోజున కట్టుబడి ఉండట్లా. ఎక్కడో చాలా తక్కువ మంది. పిల్లలు చూస్తే పిల్లల మాట అంటలా, పెద్ద వయసు వచ్చినా ఆ తల్లికి ఆ పిల్లోడికి 40, 50, 60 ఏళ్ళు వచ్చినా కూడా తల్లికి కొడుకే కదా, తల్లిదండ్రులకి పిల్లలే. వాళ్ళు గౌరవించాల్సిందే. దేవుడు ఆజ్ఞ, అది ఆజ్ఞను అనుసరించాలి. వాడు మంచోడా చెడ్డోడా, వాళ్ళు నిన్ను చూసారా చూడలేదా అయినా అనవసరం. వాళ్ళు అట్టంటి రోజులు కాబట్టి మేము గౌరవించమండి, వాళ్ళు ఎట్టంటి రోజులు కాబట్టి మేము పట్టించుకోవండి అంటే కుదరదు. దేవుడి దృష్టిలో దేవుడు దాన్ని తప్పుగా ఎంచుతాడు. దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే ఆజ్ఞ, ఇది ఆజ్ఞ అంతే. సన్మానించే మనసు, ప్రేమించే మనసు మనకు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇంకో మాట కూడా అన్నాడు తర్వాత, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించాలి అని చెప్పాడు. అప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో, మనల్ని మనం ఎంత సంరక్షించుకుంటామో. మనకి నొప్పి వచ్చిందంటే మనం ఏమీ చెయ్యవు. ఇతరులు మాత్రం కొన్నిసార్లు అనుమతిస్తాం తెలిసి కూడా. అది మనకైతే కీడని తెలిస్తే మనం ఆగిపోతాం. మీరు చెయ్యండి, మీరు చూడండి అంటాం. అలా అది ప్రేమ లేని మనస్తత్వం. మనకైతే ఇది మనమైతే అలా ఫీల్ అవుతాం. ఈ నష్టం మనమైనా భరిద్దాం, ఇతరులను నష్టపెట్టకూడదు అనే మనసు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఇది పక్కన వాళ్ళ మీద తోసేద్దాం, ఇది పక్కన వాళ్ళకి నష్టమైన పర్లా, వాళ్ళే కదా వీళ్ళే కదా అనే మైండ్ సెట్ అనేది, అది దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం లేని మనసు. కాబట్టి ఇక్కడ నిన్ను వలె, ఎవరి వలె? మనకు ఆకలి వస్తే ఎవరు చెప్తారు? ఎవరిని వచ్చి తినంటారా? మనమే తింటాం. ఆకలి వస్తే మంచిలు తాగాలనుకుంటే మనమే తాగుతాం, మనకి ఎవరు చెప్పవసరం. అలాగే మనల్ని, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని మనం దుమ్ముపడుతుంది క్లీన్ చేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, మంచిగా కప్పుకోవాలి, మంచిగా తినాలి. ఎలా ఆలోచిస్తామో ఇతరుల పట్ల కూడా అదే ప్రేమ మనం చూపించేవారుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన చేశాడంట. ఎవరో యవనస్తుడు. మనం అయినా చేస్తామో చేయమైంది ఆజ్ఞలు ఖచ్చితంగా తగ్గిపోతాం. ఒకటి కొంతమంది అసలు 6కి 6 ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 6కి ఒక 5 ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 3 ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఒకటైనా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ యవనస్తుడు అంట అన్నీ పాస్ అయిపోయాడు. చెప్పాలంటే ఆయన అన్నాడు, అయ్యా చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా అని చెప్పాడు. యేసుప్రభు వారు అవునా, ఓకే. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, అయితే పరలోకం నీదే అని చెప్పాడా? ఇంకా నీకు డౌట్ లేదు, వెళ్ళిపో, నువ్వన్నీ బాగానే చేస్తావు కాబట్టి అని అనలేదండి. ఆయన అక్కడ ఒక మాట చెప్పాడు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును. బాగానండి. అంటే ఇప్పుడు మనకున్నదంతా అమ్మేసేయాలండి దేవుడు చెప్పింది అని అంటారు కొంతమంది. ఉన్నదంతా అమ్ముకోమని చెప్పలా, ఉన్నదంతా కూడా ప్రేమ అని కూడా దేవుడు చెప్పలా. ఇక్కడ పాయింట్ మెలిక మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమని అడిగాడంటే, నాకు కొదవ ఏముంది, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా, అబద్ధం ఆడను, వ్యభిచారం చేయలా, కనీసం ఆలోచన కూడా నాకు లేదు, నేనేం తప్పు చేయలేదు, తల్లిదండ్రులన గౌరవించా, ప్రేమించా, సన్మానించా, ఎవరిది ఏది ఆశించలేదు, అన్నిట్లో నేను బాగానే ఉన్నాను, చాలా చక్కగా నేను అమలు చేశాను అని అన్నాడు. నాకు ఇంకేం తక్కువ అని అడిగాడు. అక్కడ ఉంటుంది చూడండి, నాకేం కొదువు ఉందే అని అడిగాడు దేవుణ్ణి. డైరెక్ట్గా దేవుణ్ణి అడిగాడు, నాకు ఇంకేం తక్కువ అయ్యా, నేను అన్నీ చేస్తున్నాను. చాలామంది భక్తులు ఈ రోజున ఆలోచనలు అయ్యే,
నేను చర్చికి వెళ్తాను, నేను సాక్ష్యం చెప్తాను, నేను పాట పాడతాను, నేను పరిచయం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుడికి ఇస్తాను, నేను దేవుడి మందిరంలో అన్నిట్లో చక్కగా ఉంటాను, సో నేను ఖచ్చితంగా బల్లలో ఉంటాను, ప్రతి ఉపవాస కోటల్లో ఉంటాను, నేను ఎవరిది ఆశించను, ఎవరి జోలు వెళ్ళను. ఇప్పుడు దేవుడు ఏమేమి చెప్పాడు అవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి ఇక ఖచ్చితంగా నాకు దేవుడు పరలోకం గ్యారంటీ అని అనుకుంటాను. ఇన్ని చేసినా కూడా యేసుప్రభువారు ఆయనకి ఏం చెప్పాడు? ఆయన ఏ మచ్చ లేకుండా బతికాడు చెప్పాలంటే. ఆయనకు ఒక్క మచ్చ కూడా లేదు. మనకైనా ఇంకో మచ్చ ఉంటుంది, అమ్మో ఆమా, అమ్మో ఈయన, ఏదో ఒక మచ్చ. ఆయనకు ఆ మచ్చ కూడా లేదు, ఏ మచ్చ లేకుండా బతికాడు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, అయితే నీవు ఇంకా పరిపూర్ణుడు అవ్వాలంటే నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అంతా కూడా అమ్మేసి బేదలకు ఇచ్చే అన్నాడు. ఆ మాటకు ఆయనకి ఏమనిపించిందంటే, ఏమంటున్నాడు అక్కడ? అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఎందుకు అతను వెళ్ళిపోయాడు? ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి, దేవుడు దాన్ని పంచేయమన్నాడు కాబట్టి అది అతనికి నచ్చలేదు. అంటే ఈయనకి ఏ మచ్చలేదు, ఏ పాపం చేయలేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, అతడు దేవుణ్ణి ప్రేమించాలి అనేది ఒక ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేది కూడా ఒక ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలు అతడు ఫెయిల్ అయ్యాడు చెప్పాలంటే. దేని ద్వారా అది మనకు అర్థమవుతుందంటే, అతడికి పంచి ఇవ్వాలి అన్నప్పుడు తన ఆస్తిని తను ప్రేమించాడు. తన ఆస్తి మీద తనకు ప్రీతి ఉంది, అందుకే దేవుడు చెప్పాడు. అంతేగాని ధనవంతులు ఎవరు ఉండొద్దు భూమి మీద, అందరూ కూడా ఆస్తి ఉంటే అమ్మేయండి అని చెప్పట్లా. ధనవంతులు అయ్యి ఉండాలి. ఆ లెక్కలోకి వస్తే అబ్రహాము ధనవంతుడు కదా. అబ్రహాముకి చాలా డబ్బు ఉంది. చనిపోయే ముందు అబ్రహాము బహు వృద్ధాప్యంలో వెండి బంగారాలు ధనం కలిగి అతడు 175 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు అంది. మరి ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళరని కూడా దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ కింద చూడండి. అదే 23వ వచనంలో, యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని, అసాధ్యమని మీతో నిత్యము. అంటే ధనవంతులందరికీ ఏమవ్వాలి? అందరు నరకానికేనా అంటే కాదు. దేవుడు ధనాన్ని నో అని చెప్పలా, ధనం వద్దని చెప్పలా. అలాగని ధనం మీద పిచ్చి వ్యామోహం మనల్ని దేవుడి నుంచి దూరం చేసేవిగా ఉంటే గనక ఖచ్చితంగా వదిలేయమంటాడు. ఇప్పుడు చాలామంది ఎందుకు తప్పిపోతున్నారండి? డబ్బు లేదని చర్చి మానేసే వాళ్ళు కొందరు, డబ్బు ఎక్కువైతే చర్చి మానేసే వాళ్ళు కొందరు. బిజీలో మాకు కుదరట్లేదండి, డబ్బు ఎక్కువైతేనేమో మాకు బిజీ అండి, కుదరట్లేదండి, అందుకే మానేస్తాం. అందుకే కుదరక కొన్ని కార్యక్రమాలకి అటెండ్ కాలేకపోతున్నాం. చర్చికి ఒక ఆమె, నేను ఎప్పుడు చెప్తా, ఒక ఆమె అసలు ఏమి పని ఉండేది కదా ఆమెకి. చర్చిలో ఖచ్చితంగా 6:30కే వచ్చేది. 7ంటికి ఉపవాస ప్రార్థన అయితే శనివారం, ఆమె 6:30కే వచ్చి చర్చి దగ్గర కూర్చొని చాపలేసి కూర్చొని అందరూ వచ్చేదాకా ఫస్ట్ ఆమె వచ్చేది. అయితే ఆమెకి అయ్యగారు చూసి, అమ్మ ఏంటమ్మా ముందే వచ్చేస్తున్నావు నువ్వు అంటే, ఏం పని ఉంటుంది అయ్యగారు? ఏం పని లేదు, ఏమన్నా నాకు కొంచెం గ్యాద కొనుక్కోవాలని ఉంది అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు మీరు అని అన్నారు. సరే అమ్మ ప్రార్థన చేద్దాం, శనివారం ప్రార్థనలో పెడదాంలే, దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు అని ప్రార్థన చేయగా ఒకరోజు ఆమెకి బ్యాంక్ వాళ్ళు లోను గ్యాదల మీద ఇస్తున్నాం తీసుకోండి అని, పల్లెటూరు కదా అది, అనౌన్స్మెంట్ వచ్చింది. దేవుడు ఆమెకు ద్వారాలు తెరిచాడు. వెళ్ళింది, ఒక గ్యాదకి డబ్బులు లోను బ్యాంకులో తీసుకుంది, చక్కగా గ్యాద కొనుక్కొచ్చుకుంది. ఆ గ్యాదతోనే సరిపోయింది. తర్వాత ఏమికి 6:30కి వచ్చేదల్లా 7ంటికి వస్తాం మొదలెట్టింది. సరే 7ంటికి ఓకే, టైం 7 కాబట్టి. తర్వాత మళ్ళీ ఆ గ్యాదలో ఒక గ్యాద 2 గ్యాదలు అయింది, 2 3 అయింది, ఈమె 7 8 అయింది, 8 8:30 అయ్యింది. ఒకరోజు ఇలాగే జరుగుతుంది. అంటే నేను చెప్పినంత తొందర టైంలో జరిగిపోవు కదా, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. గ్యాదలు పెరుగుతున్నాయి, ఈమె టైం తగ్గుతుంది. ఒకసారి పిలిచి అడిగారంట అయ్యగారు. అసలు తర్వాత 2వ ప్రార్థనకి అటెండ్ అవ్వడం, తర్వాత మళ్ళీ శనివారాలు కంప్లీట్గా మానేసింది. నిజంగానే జరిగింది, కాదు ఇది, కంప్లీట్గా మానేసింది. సరే అయ్యగారు, సరే ఏంటమ్మా రావట్లేదు ఈ మధ్యన అంటే,
ఎక్కడ కుదురుతుంది అయ్యగారు, గాజుల దగ్గర చాకరీ చేసి 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 అలసిపోతున్నాను అయ్యగారు, అందుకే పడుకుని పోతున్నాను తినేసి అన్నమాట. సరే 2-3 సార్లు చూసారు అయ్యగారు. తర్వాత సండేస్ మానేసింది. తర్వాత ఒక్క నెలలో బల్లారాధనకు ఒకటే అటెండ్ అయ్యేది. ఇంకొన్నాళ్ళు చూశారు. తర్వాత బల్లారాధన కూడా ఒకటి మధ్యలో మిస్. మారిపోయింది టైం టేబుల్ మొత్తం. అంతకుముందు ప్రతి ఎవరింట్లో ప్రార్థన అయినా ఏమే ఉంటుంది, చర్చికి అరగంట ముందు ఏమే ఉండిద్ది. అలాంటిది ఎప్పుడైతే ఆస్తి పెరుగుతుందో ఇప్పుడు ఏమి వాటిని తెంచుకొని రాలేకపోతుంది. చాలామంది చేసే మిస్టేక్ అదే. అక్కడ జయించలేక ఓడిపోతున్న వాళ్ళు ఈరోజు ఆ ఒక్క పాయింట్ జయించలేక పరలోకాన్ని కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. అందుకే యేసుప్రభు ధనాన్ని నువ్వు ప్రేమించొద్దు అన్నారు. ప్రేమించానుకో అది మనం వదిలించుకొని రాలేము. మరి ధనం వద్దమ్మగారు, మరి మీరు ఎట్ట బతకాలి మాకు అంటారా? ధనం వద్దని నీ బైబిల్ చెప్పట్లేదు. దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి. ఈరోజు బాగా ఒక పెద్ద ఆఫర్ ఉంది. ఈరోజు బిజినెస్ చేస్తే మనకి చాలా లాభం వస్తుంది. అవసరంలా శనివారం ఆదివారం పక్కన పెట్టి అది వదులుకోగలిగిన స్టాండ్ నీకుంటే నీకేది మిస్ అవ్వదు. అంటే నువ్వు ధనాన్ని ప్రేమించట్లా. ఇవి తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే శనివారాలు ఆదివారాలు క్రమాలు గృహకోటాలు కూడా రావట్లేదు. ఎవరు అడిగినా ఏంటమ్మా ఆమె పేరు ఏదో ఉంది, నాకు ఇప్పుడు మర్చిపోయానులే, మా అత్తమ్మ మరేమో ఏంటమ్మా రావట్లేదంటే ఎక్కడ అక్కయ్య నాకు ఈ మధ్యన చాకరీ ఎక్కువైంది, ఆటి పిడకలు అమ్మాయి, ఆడికి మొత్తం పెద్ద సావిడి, పెద్ద బిల్డింగ్ కట్టింది, డాబా కట్టింది, మొక్కలు వేసింది, బెండకాయలు అమ్మింది, వంకాయలు అమ్మింది. ఇక రూపాయి పెరిగే కొలది ఇక ప్రీతి పెరిగిపోయింది డబ్బు మీద. దేవుడు తగ్గిపోయాడు. అయ్యగారు ఎన్నిసార్లు నేను అయ్యగారు నేను పంపిస్తున్నాను, అయ్యగారు పాలు పంపిస్తున్నా, డబ్బులు పంపిస్తున్నా, దశంబాలు పంపిస్తున్నా అని నువ్వు అనట్లేదు అయ్యగారు. నువ్వు ఆజ్ఞలు అసలు ఏంది తప్పిపోయి నువ్వు నీ అంటే ఆచారంగా నువ్వు ఇచ్చే కానుకలు దేవుడు యాక్సెప్ట్ చేయడు. చాలామంది అనుకుంటారు మేము బాగా ఇస్తున్నాం కాబట్టి మేము మధ్యలో మిస్ అయిపోయిన దేవుడు ఏమన్నాడు అనుకుంటారు. దేవుడికి కావాల్సింది అది కాదు ఇక్కడ. అందుకే ఆ వ్యక్తికి చెప్పిన పాయింట్ ఏంటంటే నువ్వెందుకు ఆస్తి అమ్మమన్నాడు తెలుసా? ఆస్తి కూడా అతను అమ్మేసే ఉంటే, ఒకవేళ నేను అనుకుంటాను ఆస్తి కూడా అతను అమ్మేసి ఉంటే 100% దేవుడి మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడు అమ్మాలి, లేదా అమ్మడం. ఇప్పుడు 2 పాయింట్లు అర్థమైపోయి. అతను వ్యసన పడుచు మొహం చిన్నపుచ్చుకొని, కొంతమంది చూడండి ఏదైనా చెప్తే మొహం మార్చుకొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయాడు మార్చుకొని ఆ వ్యవనస్తుడు. నీ ఆస్తి మీ బేదలకు ఇచ్చే అన్నందుకు మొహం మార్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుణ్ణి నేను ప్రేమించాను అన్నాడు, ఆజ్ఞలన్నీ అనుసరించాను అన్నాడు, పొరుగువాడిని ప్రేమించాను అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా అతను ఎలా ఆచరించాడు అంటే ఒక ఆచారంలాగా. అంటే ఎలా మీకు చెప్తే అర్థమైంది, ఒక ఇప్పుడు సపోజ్ ప్రేమతో పెట్టేది వేరు, ఫార్మాలిటీగా పెట్టేది వేరు. ఫార్మాలిటీగా చేశాడు తను, దేవుడి మీద ప్రేమతో చేసింది అయ్యి. ఈరోజు చాలామంది భక్తి ఫార్మాలిటీగానే అయిపోతుంది. అంటే ఒక యాదృచ్ఛికంగా, ఒక ఆచారంగా ఇది ఇక్కడ పెట్టాలి ఆ పెట్టాలి. ఎందుకు పెడుతున్నా నీకు తెలియాలి. అక్కడ పెడితే ఏమైద్దో నీకు తెలియాలి. అది చెయ్యకపోతే ఏమైద్దో నీకు తెలియాలి. పెట్టమన్నాడండి పెట్టాం అంతే, వెళ్ళమన్నాడు ఆదివారం వెళ్తాం అంతే. అలా యాదృచ్ఛికంగా ఒక మెటీరియల్గా మనం భక్తి చేయకూడదు. దేవుడు ఒక ఉద్దేశం. ఈ రోజున చాలామందికి ఎంత దినాల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ధనానికి విరుద్ధం కాదు, బైబిల్ ధనానికి విరుద్ధం కాదు. ధనం ఉన్న వాళ్ళందరినీ దేవుడు అసహించుకోమనలేదు. ధనవంతులు బైబిల్లో చాలామంది ఉన్నారు. యోబు ధనవంతుడు, యోబు దేవుడు భక్తుడే. అబ్రహాము ధనవంతుడు, దావీదు ధనవంతుడు, కొన్ని కోట్ల రూపాయలు బంగారం దేవుని మందిరం కొరకు వెచ్చించాడంటే ఆయన రేంజ్ ఏమై ఉండాలి. బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ ధనాన్ని ప్రేమించలేదు. అంటే ధనం లేకపోతే మేము లేము, ఇప్పుడు ఇది లేకపోతే మాకు లాభం పోద్ది, ఇప్పుడు మేము చర్చికి వెళ్ళే టైంలో దానం అనేది మనకి ఎక్కడ జరిగిద్ది అంటే ధనం విషయంలో. ఇప్పుడు నేనున్నా సపోజ్ అనుకుందాం, ఇప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చింది, శనివారం నాడు కనుక మీరు మా ఇంట్లో ఒక కూటం పెట్టుకుంటున్నాం, వాక్యం చెప్పడానికి వస్తే మీకు 3,000 ఇస్తా అన్నాడు అనుకో. ఎవరైనా 3,000 సరే ఓకే ఏం కాదులే, ఒక ఆదివారం నాకు ఆదివారం ఆఫర్స్ ఎన్ని వచ్చినాయో, నేను ఎన్ని వదులుకున్నానో దేవుడికి తెలియాలి, నాకు తెలియాలి. అంటే అపవాది కొన్నిసార్లు మనల్ని ట్రాప్ చేస్తాడు.
ఇప్పుడు నేను రాకపోయినా దేవుడి మందిరంలో ఇంకొకరిని పెట్టి చేయించుకోవచ్చు, లేదా మీరు ఎవరినో ఒకరు నిలబెట్టి చేయొచ్చు. కానీ కొన్ని క్రమాలకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ పాయింట్లు పట్టుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర వెలుగుతూనే ఉంటాడు. వాడికి ఆస్తి ఉండవసలా, వాడికి క్వాలిఫికేషన్ ఉండవసలా, వాడి దేవుని చేతిలో ఒక కిరీటంలా ఉంటాడు. వాళ్ళకి దేవుడి కృపాధికంగా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, డబ్బు ఉన్న వాళ్ళని దేవుడు ద్వేషించట్లేదు, ద్వేషించమని కూడా చెప్పలేదు. డబ్బుని హ్యాండిల్ చేయగలగాలి. నువ్వు డబ్బుగా దేవుడా అంటే దేవుడు అని చెప్పగలగాలి. నోటితో కాదు, క్రియ ద్వారా కొన్నిసార్లు దాన్ని నువ్వు చేయగలగాలి. నోటితో ఏముంది, మాకు దేవుడి కన్నా ఎక్కువేం కాదని అంటారు. మీకు అన్నీ ఎక్కువే, మనుషులు ఎక్కువే, డబ్బు ఎక్కువే, ఎవరి నుంచైనా లాభం వస్తుంది, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండకపోతే ఆ లాభం పోద్ది అనుకుంటే నీకు మనుషులే ఎక్కువ. లేదంటే వాళ్ళ నుంచి మనకి ఏమన్నా సహాయం ఆగిపోద్ది అనుకుంటే మనుషులే ఎక్కువ. అలా అయిపోయింది భక్తి. దేవుడే ఉండండి, దేవుడే అనుకోలేండి, దేవుడు అర్థం చేసుకుంటాడు, దేవుడికి అన్నీ తెలుసులేండి అంటారు. ఏం తెలుసు, తీసుకెళ్ళి పక్కన పెడతాడు, తర్వాత ఏం ఉండదు. తెలుసుకోలేకపోతున్నారు ఈరోజు చాలామంది. భక్తిలో చాలా మర్మాలు ఉంటాయండి. మనం ఏదో మనకు నచ్చినట్టు తూతు మంత్రం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అలాగే అయితే కనుక అలాంటి భక్తి చేస్తే దానియేలు ఎందుకు సింహాల బోన్లోకి వెళ్ళాలి? శద్రకు మేషకు అబేద్నెగోలు ఎందుకు మంటల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? చిన్న మాట చెప్తే పోలా, చిన్న దండం పెడితే పోలా, మొర్దకై ఒక చిన్న దండం పెడితే పోలా, ఆయన ఎందుకు తృణీకరించబడాలి? ఉరి వేసేదాకా అంత తెలివితేటలు లేవా? వాళ్ళు చెప్పలేరా మనలాగా? కానీ చావైనా బ్రతుకైనా దేవుడి కోసం నిలబడ్డారు. డబ్బుని ఎలా అంటే వాళ్ళు డబ్బుని ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వలేదు, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాల, దేవుడికి తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళు. ఈరోజు మనం ప్రతి దానికి ఇంపార్టెంట్ ఇస్తామస్తున్నాం. మనకి ఎలా పరలోకం వస్తుంది? ఈరోజుని ఈ యవనస్తుడి ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం చేసే భక్తి సరిపోదు. చర్చికి వెళ్ళడం, పరలోకం వెళ్ళిపోతాం, బాప్తీసం తీసుకున్నాం, పరలోకం వెళ్ళిపోతాం, లేదంటే బాగా కానుకిస్తున్నాం, పరలోకం వెళ్తాం, కరెక్ట్గా దశంభాగం ఇస్తాం, పరలోకం వెళ్తాం కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలన్న ఆజ్ఞ ఉందో చూసావా, అది మెయిన్ ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి. అంటే మిగతా అన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. యేసుప్రభువు అందుకే అన్నాడు, అంటే ఒకవేళ పక్కన పెట్టాలి అంటే నీకు అడ్డుగా ఉంటే పక్కన పెట్టాలి ఖచ్చితంగా, వదిలే అన్నాడు. క్లియర్గా చెప్పాడు. నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, భూములనైనను, భార్యనైనను, భర్తనైనను, బిడలనైనను, ఏదైనా నా నిమిత్తం ఒకవేళ వదిలిపారేయమని డైరెక్ట్గా ఏం చెప్పాల. ఒకవేళ వాళ్ళ వలన నీకు ఆటంకం అయితే వదిలే అన్నాడు, అంతే. అందులో డౌట్ ఏం లేదు. ఆటంకంగా నీకు మారితే వదిలేయాల్సిందే. అది ఏదైనా డబ్బు అయినా ఏదైనా సరే, నీకు ఆటంకం రానంత వరకు నువ్వు దేవుడి కోసం నువ్వు నిలబడాల్సిందే. నీకు ఆటంకం వస్తే దేవుడి కోసం నిలబడాల్సిందే. అదే అసలైన భక్తి. మనం చేసుకునే రాజీ పడుతూ చేసుకునే భక్తి, లేదంటే మనకు అనుకూలంగా చేసుకునే భక్తి పరలోకం తీసుకెళ్ళదు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి మనకన్నా మచ్చలేనోడు. మనకైనా కొన్ని మచ్చలు ఉంటాయి, మనకైనా కొన్ని తప్పు సాక్ష్యాలు ఉండొచ్చు, మనకైనా కొన్ని లోపాలు ఉండొచ్చు, మనకైనా ఇప్పుడు చెప్పిన ఆజ్ఞలన్నింటిలో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా తప్పిపోయి ఉండొచ్చు. కానీ ఆ యవనస్తుడు అన్నాడు, ధైర్యంగా చెప్పాడు యేసుప్రభువారి ముందే, నేను ఇవన్నీ చేశానయ్యా అంటే. యేసుప్రభువారు కూడా నువ్వు ఇదిగో ఇది చెయ్యలేదని చెప్పలేదు. ఎందుకో తెలుసా, ఆయన నిజంగానే పర్ఫెక్ట్ అయిపోయి అన్నీ పర్ఫెక్ట్గా చేశాడు, ఏ తప్పు లేదు అతనిలో. కానీ అతనిలో లేనిది ఏంటంటే దేవుడిని ప్రేమించే హృదయం. ఆచారంగా చేశాడు, యేసుప్రభువారి మీద ఒక ఆచారంగా చేశాడు. నిజంగా దేవుడు అంటే ప్రేమ అంటే నువ్వు వదిలేదనంగానే వదిలేసి వచ్చేవాడు. అది వదలలేపాడు, అందుకే ఓడిపోయాడు అక్కడ. ఈ రోజున చాలామంది ఇక్కడే పడిపోతూ ఉంటారు. మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు మనకి వస్తాయి. మనకి డబ్బా దేవుడా, ఇగో ఈరోజు ఈ ఆఫర్ ఉంది, లేదా ఈరోజు మనకి ఇది ఒక గొప్ప లాభం ఉంది, ఈ భక్తిని పక్కన పెడదాం కాసేపు అనే పరిస్థితులు వచ్చినప్పుడు, లేదు ప్రభా నేను నీకోసమే ఉంటాను, అది అవసరమైతే నష్టపరుచుకుంటాను అనే మనసుతో మనం ఎవరైతే ఉంటామో వాళ్ళకి రేపు దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇచ్చేది. ఇవన్నీ కాకుండా ఒక ఆచార భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఇక్కడేదో మనం సంపాదించుకోవచ్చాము, కానీ అక్కడైతే నో ఛాన్స్. కాబట్టి ఈ అంత్య దినాల్లో మనం అది ఎరిగి దేన్ని ప్రేమిస్తున్నాం, దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, అసలు మనం చేసే భక్తి కరెక్టేనా, మేము తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు,
మేము ఆజ్ఞలు కరెక్ట్గానే అనుసరిస్తున్నాం అని అనుకుంటూనే కొన్నిసార్లు మనల్ని మనం ఇప్పుడు అతను అలాగే అనుకున్నాడు కానీ మోసపోయినట్టే. అతను కూడా, అతనికి తెలియదు అతని డబ్బును ప్రేమిస్తున్న విషయం అతనికి కూడా తెలియలా. ఎప్పుడు తెలిసిందంటే దాన్ని వదిలేయాలి అన్న ఒక పరిస్థితి వచ్చినప్పుడు అతనికి తెలిసింది. అప్పుడు దాకా అతను కూడా అనుకున్నాడు నేను పర్ఫెక్ట్, నేను దేవుడు అంటే చాలా ఇష్టం అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు దాన్ని వదిలేమన్నాడో అతనిలో ఉన్న ఆ డబ్బు మీద ఉన్న మమకారం, ఆ డబ్బు మీద ఉన్న ప్రీతి దేవుడినైనా వదిలేసి పక్కకి వెళ్ళిపోయేలా చేసింది, కానీ డబ్బులు మాత్రం వదిలేలా చేయాలి. అంటే మనకు తెలియని లోపాలు ఎన్నో మనలో పనిచేస్తుంటాయి. కొన్నిసార్లు మనం వాటిని మనం లోతుగా మనం ప్రార్థనలో గడిపి ఒకసారి ఆలోచన చేసుకుంటే మన భక్తి మనం ఎలా చేస్తున్నాం అనేది మనకు అర్థమైంది. ఈ అంత్య దినంలో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం త్వరలో మనం దేవుడు రాకడికి సిద్ధపడాలి కాబట్టి మరి ఏ క్షణం దేవుడు వస్తాడో తెలియదు. అప్పుడు ప్రభా నా ఇల్లు, నా ఆస్తి, నా బంగారం అంటే కుదరదు. అట్ల మీద మనసు పెట్టుకోవద్దు. పాయింట్ ఒకటే, నీతి. ఏదో ఒక వాక్యం వింటున్నాం అంటే విన్నాం, వెళ్ళాము, టైం అయిపోయింది, మనం వెళ్ళాము కాదు. ఒక కథ ఉంటుంది. ఒక చిలకంట తన పిల్లలకు చెప్పిందంట పని, వేటగాడు వస్తాడు జాగ్రత్త అని చెప్పిందంట పిల్లలకి వెళ్ళేటప్పుడు గూట్లోంచి. అమ్మ మీరు వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు వేస్తాడు, మీరు జాగ్రత్త అని చెప్పిందంట. ఏం చెప్పింది చెప్పండి? వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, జాగ్రత్త. ఏం చేసినాయి? వేటగాడు వచ్చాడు అందంట ఆ పిల్లలు. వేటగాడు వచ్చాడు జాగ్రత్త అని అంట. అప్పుడు వలేసాడు జాగ్రత్త అని అంట. గింజలేసాడు, పాడుకుంటున్నాయి అవి పిల్లలు. గింజలేయంగానే గింజలేసాడు జాగ్రత్త, అది ఒక పాట అనుకుంటున్నాయి. జాగ్రత్త అంటే ఏంటో తెలియలా. ఆ తల్లి చెప్పని పాయింట్ ఏంటో తెలుసా? తినొద్దు అని చెప్పాల. తినొద్దు అని చెప్పుంటే ఆ జాగ్రత్త ఏంటో తెలిసేది వాటికి. ఈరోజు చాలామందికి తెలియట్లా. అంటే భక్తి అంటే చర్చికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, కానుక ఇవ్వాలి, దర్శనం ఇవ్వాలి, కూటం పెట్టాలి, అంతే కాదు. పాయింట్ ఉంటుంది అందులో, పట్టుకోవాలి. అది పట్టుకుంటే ఆ వేటగాడు వచ్చాడు, ఈ ఎల్లిని చక్కగా నడుచుకుంటూ వెళ్ళి వలేసాడు అని పాట పాడిని, వలేసాడు. తర్వాత గింజలేసాడు అని పాట పాడిని, గింజలేసాక పాట పాడిని, గింజలేసాడు. తినొద్దని చెప్పేదిగా చక్కగా తిన్నాయి, లాగాడు అలా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు నా పాది కూడా అలాగే వాళ్ళ ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాడు. ఆడికి ఎలా దొరకకూడదో తెలియట్లా. చాలామందికి దొరికిపోతున్నారు, వాడు చక్కగా దోచుకొని పోతున్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళు మనమే జాగ్రత్త కలిగి ఉండాలి అంత దినాల్లో. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎంతవరకు ఏం చేయాలనేది ఒక మర్మాలను గ్రహించే జ్ఞానం మాకు అనుగ్రహించిన ఆయన. ఈరోజు చాలామందికి అది తెలియట్లేదు ప్రభా. ఒక బట్టి చదువులాగా, ఒక బట్టి భక్తి అయిపోయింది నా దినాల్లో. ఆఖరి దినాల్లో అపవాదుల అయ్యా మరి మనోనేత్రాలను మూసివేశాడు. గ్రహించలేని స్థితిలో ఈరోజు తండ్రి ఉన్నాం. కానీ నాయన మనోనేత్రాలు వెలిగించబడాలి, సర్వసత్యములోకి రావాలి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించాలి, నీ చిత్తాన్ని గ్రహించాలి. అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలయ్యా. అయ్యా ధనానికి నువ్వు వ్యతిరేకం కాదు నాయన. ధనం ఉంటే నువ్వు అసహించుకోలేదు. ధనవంతులు ఎంతోమంది భక్తులు ఉన్నారు బైబిల్లో, వాళ్ళు ధనాన్ని గొప్పగా ఎంచుకోలేదు. ఈరోజు ధనం ఉంటే అయ్యా ధనాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నాం, ధనాన్ని విడిచిపెట్టలేని వారిగా ఉంటున్నాం, ధనాన్ని పక్కన పెట్టలేని వారిగా ఉంటున్నాం. ధనం మీద అధికారాన్ని మేము కలిగి ఉండట్లా, అదే మమ్మల్ని ఏలుతుంది ఈరోజు. అందుకనే ఓడిపోతున్నాం భక్తిలో, అందుకే కోల్పోతున్నారేమో ఒకవేళ పరలోక రాజ్యాన్ని, నిత్యత్వాన్ని. ఈరోజు అనేక మంది భక్తులైన వాళ్ళు కూడా ప్రభా తండ్రి ధనం విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. ధనం మీద వ్యామోహం ఉండకూడదు, ధనం మీద పిచ్చి ఉండకూడదు. ఆమె యేసు రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె. అందరికీ వందనాలు.